దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తిని పసి బిడ్డ వలె నమ్మాలి. నువ్వు లాజికల్గా ఆలోచనలు చేసి ఇప్పుడు నాకు అన్ని అప్పులైపోయినాయి తీరాలంటే మరి ఏదో ఒకటి దొరకాలి కదా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒక దానిలో నాకు మార్గం దొరికి అందులోంచి సంపాదన వస్తే కదా, లేకపోతే అప్పెట్ట తీరిద్ది, లేకపోతే ఎట్ట బయటపడతాం అని ఎటుపక్క నుంచి దారి దొరికిద్దా అని వెతుకులాడుతూ ఉంటారు. నేను చెబుతున్నా, దారి చూపించి దారిలో గుండా తీర్చవచ్చు, లేకపోతే ఒక అద్భుతం చేయొచ్చు. నీకెందుకు? నువ్వు ఒకటే నమ్ము, నాకు అప్పు ఉంది, నేను దేవునికి వెళ్ళి చూస్తున్నా, ఆయన తీసేస్తాడు అంతే. అంతేగా, లాజికల్గా ఆలోచించవద్దు. ఆలోచించామంటే తేడా పడిద్ది. అట్టెట్ట వచ్చిద్దిలే, అట్టెట్ట తీరిద్దిలే. ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నా ఒక్కొక్కరికి డౌటే. నాది ఒక్కరోజే 11 లక్షల అప్పు పోయింది అన్నాడు ఒక ఆయన ఇందాక. డౌట్ రాలా మీకు? ఒక్కరోజు అట్టు పోయిందమ్మా, 11 లక్షలు ఒక్కరోజు అట్టు వచ్చి నేను డౌట్ రాలా? వచ్చింది రాలేదా? ఒక్కరోజే 11 లక్షలు అట్టు పోయిందంటే 11 కోట్లు కూడా పోయింది. నీకెందుకు? నోరు మూసుకొని నమ్ము. కాదులే, మామూలుగా నన్ను తెలుసుకోవాలి కదా అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగిందంటే ఎట్లా జరిగిందంటే ఆకాశంలోంచి చేశాడు. నీకెందుకు? ఆయన దొంగతనాలు చేయాల, దోపిడీలు చేయాల, దారి దోపిడీలు అసలే చేయాల. పాప ఆయనకి భయం. ఎట్టబోయింది? తీసేస్తాడండి నా దేవుడు. మందులు ఆడకుండా ఈ రోగం తగ్గిద్దండి. నేను విశ్వసించాను, తగ్గింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సందేహించువాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక తనకు ప్రభు వల్ల ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. సందేహించేవాడికి ఏదీ దొరకదన్నాడు. ఇప్పుడు ఏం కొడతారులే సప్పట్లో. మరి ఎవరికి దొరికిద్ది? విశ్వాసం ఉంచిన వారికి దొరికింది. పసిబిడ్డలాగా దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించని వాడు దానిలో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును ఉన్నదాన్ని అంగీకరించువాడు అందులో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్య ప్రవేశము పసిబిడ్డ వంటి విశ్వాసముతోనే సాధ్యము. లోకమును జయించిన విజయం, లోకాన్ని అధిగమించాలంటే ఆ శక్తి విశ్వాసమును బట్టే మనకు కలుగుతుంది. అంతేకాదు, మానవాతీతమైన కార్యములు సైతం దేవుని అందలి విశ్వాసమును బట్టి జరుగుతాయి. ఏలియా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే సముద్రంలోంచి మేఘం లేచిద్ది అయింది. నువ్వు చేస్తావా పని? చేస్తావా? ఒకవేళ నా బోటోడి మాటిని ట్రై చేసినా ఫస్ట్ సారి మోకాళ్ళు లేస్తావు. స్తోత్రం ప్రభా, అయ్యా సహాయం చేయి తండ్రి, నీకు వందలు భారం కలిగి ప్రార్థన చేస్తావు. పోయి చూసిరా అంటావు. చూస్తాడు, సముద్రంలో నుంచి ఏం కనపడదు. ఏం కనపడలేదా? భారంగా చేశానే, జవాబు రావాలే, ఎందుకు రాలేదబ్బా? సరేలే మళ్ళీ చేస్తా. ఫస్ట్ భారంగా చేస్తారు, ఆన్సర్ రాలేదుగా. తర్వాత ప్రభా కనికరించు తండ్రి, అంతసేపు భారంగా ప్రార్థన చేసిన జవాబు రాలేదు నాయన, దయచేసి మేఘం పైకి లేచేటట్టు చేయ, వాన పడేటట్టు చేయ ప్రభా, యేసునామములో తండ్రి, ఆమేన్. ఇప్పుడు పోయా పరిగెత్తు. ఏం లేదా? ఏం లేదంటే మనం ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తున్నామేమో. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చూద్దాం అది ఇంకొకసారి చేసి చెక్ చేసి, లేకపోతే ప్రభా ఒకవేళ నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేశాను, క్షమించు తండ్రి, నన్ను యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లేచిగా జంపో జంపు. ఏలియా అట్ట చేశాడా? చేయలే. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతామండి? మన రివర్స్ కథ చెబుతాం మీకు. బండను పగలు కొట్టేటప్పుడు ఎట్ట పగలు కొడతాం? ఫస్ట్ దెబ్బ కొడతాం గట్టిగా, పగలనప్పుడు ఈసారి ఏం చేస్తాం అంటే ఫస్ట్ కొట్టిన దెబ్బ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం శక్తి కూడగట్టుకొని మళ్ళీ కొడతాం పగల్లా. మూడోసారి ఏం చేస్తాం? తక్కువ దెబ్బ కొడతాం, ఇంకా ఎక్కువ దెబ్బ, ఇంకా శక్తి కూడగట్టుకొని ఇంకా గట్టి దెబ్బ కొడతాం పగల్లా. అప్పుడేం చేస్తాం? నాలుగోసారి ఏం చేస్తాం?
ఇప్పటిదాకా చేతుల శక్తి, కాళ్ళల్లో శక్తి కూడా కూడగట్టుకొని ఇంకా బలమైన దెబ్బ కొడతాం. పగలటం లేట్ అయ్యే కొద్దీ పవర్ పెంచుతూ ఉంటాం. అవునా కాదా? పెద్ద చెప్పండి, అంతేనా? కానీ మనది రివర్స్. ఫస్ట్ కొట్టే దెబ్బే ధమ్మామని కొడతాం. ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఇంకా రాలేదనుకో తర్వాత కొట్టే దెబ్బ, ఆన్సర్ రాలేదనుకో ఇది రివర్సా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆన్సర్ రానప్పుడు నువ్వేం పెంచాలి? రివర్సు. బండ మీద మొదటి దెబ్బ గట్టిగా కొట్టి ఏంది పగలలేదు అంటాడు, చివరికి పేలుగుతారే. కాదు, విశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఫోర్స్ పెంచుతూ ఉంటుంది, విశ్వాసం. ఆన్సర్ రావాలి, రాలా ఏందో కూర్చోవాలి, ఇంకా కూర్చోవాలి. ఫోర్స్ పెంచిద్ది విశ్వాసం. అల్ప విశ్వాసం, అనుమానమే ఫోర్స్ తగ్గిస్తూ ఉంటుంది. ఫోర్స్ తగ్గించి కొట్టినా ఒకటే, కొట్టకపోయినా ఒకటి. ఎందుకు అనవసరంగా అదో టైం వేస్ట్ కార్యక్రమం? పెంచే పని అయితేనే నీకు ఆన్సర్. అది ఏలియా చేసి చూపించింది. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది పో అన్నాడు. రాలేదు సార్ అన్నాడు. సరే ఈసారి ఇంకా ఎక్కువ కృషి చేశాడు, దేవుణ్ణి గోజాడాడు, రాలేదు. మళ్ళీ గోజాడాడు, రాలేదు. ఇంకా ఎక్కువ గోజాడాడు, రాలేదు. 4 ఇంకా ఎక్కువ గోజాడాడు, పో చూడిపోన్నాడు, రాలేదు. 5 సార్లు సరిపో. మళ్ళీ కాసేపు ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి తండ్రి అని ఇంకా గోజాడాడు. 6 చివరికి 7 పోయేసాడు కేక. ఎవరు తెలుసా? దైవజనుడా, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి పైకెక్కుతుంది. అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి.